సంచలన సినిమాల డైరెక్టర్ సుకుమార్ కు ఒక స్పెషాలిటీ ఉంది. తన సినిమాల్లో హీరో పక్కన ఒక్క హీరోయిన్ నే చూపిస్తారు. ఇంకా చెప్పాలంటే ఇద్దరు హీరోలకు ఒక్క హీరోయిన్ నే తీసుకుంటాడు. అంతేకాదు, తాను ఇప్పటి వరకు చేసిన ఏ సినిమాలోనూ సుకుమార్ ఆల్రెడీ వర్క్ చేసిన హీరోయిన్ తో మళ్ళీ వర్క్ చేయలేదు. పుష్ప సినిమా విషయం వేరు. ఎందుకంటే పుష్ప కథను ముందుగానే ఒకే సినిమాగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ నిడివి ఎక్కువ అనడంతో పుష్ప 2 కూడా చేయాల్సి వచ్చిందని సుకుమార్ ఆల్రెడీ చెప్పారు. కాబట్టి పుష్ప 1, 2లో రష్మిక నటించింది కదా అనే అవకాశం లేదక్కడ. అది మొత్తం ఒకే కథ కాబట్టి ఆ కథలో రష్మికనే కనిపించింది. ఇక అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ ఆ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను అయితే సృష్టించాడు. పుష్ప 2తో సుకుమార్ రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్కి అయితే వెళ్ళింది. పుష్ప 2 తర్వాత సుకుమార్ తన తర్వాత సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో చేయనున్నాడనే విషయం అయితే ఇప్పటికే తెలుసు. ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ కోసం సుకుమార్ ఇప్పటి వరకు తాను పాటిస్తున్న హీరోయిన్ సెంటిమెంట్ ను పక్కన పెట్టబోతున్నాడని అర్థమవుతుంది. రామ్ చరణ్ తో సుకుమార్ చేయబోయే పాన్ ఇండియా మూవీ కోసం హీరోయిన్ గా పుష్ప హీరోయిన్ అయిన రష్మిక మందనాన్ని తీసుకోవాలని సుకుమార్ ఆలోచిస్తున్నారట. ఆయనకు హీరోయిన్ ను రిపీట్ చేయడం ఇష్టం లేకపోయినా కానీ పుష్ప 1, పుష్ప 2లో రష్మిక నటనకు ఫిదా అయిన సుకుమార్ రామ్ చరణ్ కోసం తన సెంటిమెంట్ ను పక్కన పెట్టి మరీ రష్మికను తీసుకోవాలనుకుంటున్నారట. దీనికి తోడు రష్మిక కూడా ఎలాగో నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు ఉంది కాబట్టి ఆమె ఈ సినిమాలో నటిస్తే సినిమాకు కూడా ప్లస్ అవుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.